శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. సీతమ్మని శీల పరీక్ష పేరుతో అగ్నిలోకి దూకించేయడం ఏమిటండి? గర్భవతి అని కూడా చూడకుండా అడవికి పంపించేయడం ఏమిటండి? శూద్రుడైన శంభూకుణ్ణి వధించటం ఏమిటండి? మూడు సందేహాలు రాముడు ధర్మం అనగానే ప్రతి వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో అగ్ని ప్రవేశం, శీల పరీక్ష దాని గురించి చెప్పుకుందాం. అది అర్థం అవ్వాలి అంటే మీకు 7 పాయింట్లు అర్థం అవ్వాలి. చాలా ఓపిగ్గా వినండి. వీడియో 15 నిమిషాలు పడుతుంది. కానీ ఒక్కసారి వీడియో విన్నాక మిమ్మల్ని జీవితంలో ఎవ్వరైనా అగ్ని పరీక్ష గురించి, శీల పరీక్ష గురించి అడిగితే బల్లగుద్ది సమాధానం చెప్పగలరు. అంత నాలెడ్జ్ వస్తుంది. సరే, ఇప్పుడు ఆ 7 పాయింట్స్ ఏమిటి అనేవి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఇది చాలా పెద్ద సీక్రెట్. చాలా జాగ్రత్తగా వినండి. అగ్ని ప్రవేశం అనేది ఒక పెద్ద వృక్షం అయితే కనుక దాని బీజం సీడ్ సుందరకాండలో ఉంది. ఆ రహస్యం అర్థమైతే మీకు ఈ అగ్ని ప్రవేశం మొత్తం అర్థమైపోతుంది. అసలు అగ్ని ప్రవేశం సీతమ్మ వారు చేసినప్పుడు అందులో స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు? 3 స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. మొట్టమొదటిది శ్రీరామచంద్రమూర్తి, రెండవది సీతమ్మ, మూడవది అగ్నిదేవుడు. ఈ 3 అగ్ని ప్రవేశం అనే దాంట్లో స్టేక్ హోల్డర్స్. అసలు ఆ అగ్ని ప్రవేశం, ఆ శీల పరీక్ష సుందరకాండలోనే జరిగిపోయి ఆంజనేయ స్వామి తోకని రావణాసురుడు కాల్చాడు కదా. అప్పుడు లంకలో రాక్షస స్త్రీలు వచ్చి అమ్మవారితో, అమ్మా ఇప్పుడు ఒక వానరుడు వచ్చాడు కదా, అతని తోకకి నిప్పు పెట్టేశారు అని చెప్పారు. చెప్తే అప్పుడు అమ్మవారు వెంటనే కంగారు పడి ఆంజనేయ స్వామికి ఎక్కడ కాలుతుందో అని, యదిమాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మ సీతోభవ హనుమత అన్నారు. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. చాలా రహస్యమైన శ్లోకం. మొత్తం అగ్ని ప్రవేశానికి కీ ఇందులో ఉంది. ఏమిటి దీని అర్థము అంటే, ఇందులో 3 మాటలు అన్నారు అమ్మవారు. యదిమాం వృత్త సంపన్నాం, నేనే కనుక శీలవతినైతే, తత్సమాగమలాలసాం, శ్రీరామచంద్రమూర్తిని చేరడానికి ఆతృత పడిపోతున్న దానినైతే, స విజానాతి ధర్మాత్మ, ఈ 2 విషయాలు శ్రీరామచంద్రమూర్తికి తెలుసున్నట్లయితే సీతోభవ హనుమత, ఈ 3 కండిషన్స్ కరెక్ట్ అయితే కనుక హనుమంతుడి తోకకున్న అగ్ని చల్లబడాలి అన్నారు అమ్మవారు. వెంటనే ఏమైంది, అంత లంకాదహనం చేసిన ఆంజనేయ స్వామి కూడా, అదేమిటి నా తోక చివర మంచు ముక్క పెట్టినట్టు అంత చల్లగా ఉంది, శిశిరస్యేవ సంపాతో లాంగూలాగ్రే ప్రతిష్ఠిత అంటాడు స్వామి. ఇంత చల్లగా అయిపోయింది ఏమిటి? బహుశా సీతమ్మ వారి దయేమో అంటాడు. ఇది సుందరకాండలో లంకాదహనం అప్పుడు జరిగిన సంఘటన. అంటే ఇక్కడే సీతమ్మ వారు తన శీల పరీక్షని చేసేసుకుని, నేను శీలవతినైతే ఈ విషయం రాముడికి తెలిస్తే అగ్నిదేవుడు చల్లబడాలి అని. అంటే రాముడు, సీతాదేవి, అగ్నిదేవుడు, ఈ 3కి సంబంధించిన అగ్ని ప్రవేశం సుందరకాండలోనే అయిపోయింది. దానికి ప్రేక్షకుడు ఎవరు? ఆంజనేయ స్వామి. అంటే ఆంజనేయ స్వామి ఒక్క ఆయన్ని ప్రేక్షకుడి కింద పెట్టి అమ్మవారు ఆల్రెడీ శీల పరీక్ష, అగ్ని ప్రవేశం చేసేసారు. మరి అయితే ఇంక తర్వాత యుద్ధకాండ జరిగింది ఏమిటండి అంటే, అదంతా సీతారాములు, అగ్నిదేవుడు కలిసి ఆడిన ఒక పెద్ద నాటకం. అది ఎందుకో చెప్తా కాసేపట్లో. ఇప్పుడు అసలు అగ్ని ప్రవేశం కథలోకి వద్దాం. పాయింట్ నెంబర్ 2, సీతమ్మ వారిని విభీషణుడు పల్లకీలో తీసుకొస్తూ ఉంటాడు. వస్తుంటే వానరులందరూ అమ్మవారిని చూడాలని ఆతృత పడిపోతూ ఉంటే రాక్షస సైనికులు బెత్తాలు పుచ్చుకొని వానరుల్ని బాదుతారు. మీరు రావడానికి వీల్లేదు, క్రమశిక్షణలో ఉందండి అని. అప్పుడు రాముల వారికి కోపం వచ్చి, మా కోసం అని చెప్పి వాళ్ళ ప్రాణాలను అర్పించారు, అలాంటి వాళ్ళని మీరు దూరం పెడతారా? సీతమ్మని పల్లకి దిగి కింద నడుచుకుంటూ రమ్మని చెప్పండి, అప్పుడు వాళ్ళందరూ దర్శనం చేసుకుంటారు అని రాముల వారు చెప్తారు. చెప్తే అప్పుడు సీతాదేవిని కిందకి దింపితే ఆవిడ నడుచుకుంటూ వస్తే వానర వీళ్ళందరూ ఆవిడ దర్శనం చేసుకుంటారు. ఇది ఎందుకు అసలు రామాయణంలో ఇది రాశారు అంటే ఆలోచించండి. వానర వీళ్ళు ఎవరు? వాళ్ళ మీదే రామచంద్రమూర్తికి అంత ప్రేమ ఉంటే ఇంకా కట్టుకున్న భార్య మీద ఎంత ప్రేమ ఉంటుంది అంటే, రాబోయే సంఘటనకి అక్కడే ఇంకొక సీడ్ వేశారు వాల్మీకి మహర్షి. కాకపోతే ఆయన రాజారాముడు, అందుకని అట్టడుగు సైనికుడికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. భార్య కన్నా సైనికుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ రాజు, రాణి, సైనికుల మీద ప్రేమ చూపించాలి. అది ఇక్కడ ధ్వనింపజేస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి అసలు అగ్ని ప్రవేశం అంటే. సరే, ఇప్పుడు పాయింట్ నెంబర్ 3, ఆ తర్వాత కథలో ఏం జరిగింది? సీతమ్మ వారు చాలా ఆతృతతో శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి స్వామి అక్కును చేరదాము అని అనుకున్నారు. పాపం ఆ తల్లిది 10 నెలల పైబడి విరహం. కానీ రామచంద్రమూర్తి తల పక్కకి తిప్పుకుని, శత్రువుని జయించి చరణించి నీకు విముక్తి కలిగించా, అది క్షత్రియుడిగా నా ధర్మం, ఇంకా నువ్వు స్వతంత్రురాలివి,
నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళవచ్చు అని చెప్పారు రాముల వారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించండి. చాలామంది ఎస్పెషల్లీ స్త్రీవాదులు సీతాదేవిని శ్రీరాముడు అణగదొక్కేసాడు అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు రామాయణం చదవలేదు అని అర్థం. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి నువ్వు స్వతంత్రురాలివి, నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఎందుకంటే ఆ 10 నెలల్లో అమ్మవారి మనస్సు ఎలాగైనా మారి ఉండొచ్చు ఒక మానవుళ్ళ ఆలోచిస్తే. అందుకని పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. ఇస్తూ ఒక మాట అన్నారు, పరుల ఇళ్లల్లో ఇన్నాళ్ళు ఉండి వచ్చావు, నిన్ను నేను అర్ధాంగి కింద స్వీకరించలేను అని అంటూ అక్కడ ఒక మాట అంటారు. రామాయణం చదివితేనే తెలుస్తాయి ఇవి. దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢం అని. అంటే కళ్ళ జబ్బు వచ్చిన వాడికి దీపాన్ని చూస్తే ఎలాగైతే తట్టుకోలేడో అలాగా ఇప్పుడు నాకు లోకాపవాదం అనే రోగం వచ్చింది, అందుకని నేను నిన్ను చూడలేకపోతున్నాను అంటారు. ఎన్నో ఉపమానాలు చెప్పొచ్చు కదా రాముల వారు. ఈ ఉపమానం ఎందుకు చెప్పారు? ఇప్పుడు చూడండి, కంటికి జబ్బు వస్తే కనుక మనం దీపాన్ని చూడలేం. ఇప్పుడు ఒక రోగి దీపాన్ని చూడలేకపోతే లోపం దీపానిదా రోగిదా? రోగిదే, అంతే కదా. అలాగే నువ్వు దీపంలాగా స్వచ్ఛమైన దానవి, నీలో ఏ పొరపాటు లేదు, నాకే లోకాపవాదం అనే రోగం వచ్చి ఇలా చేస్తున్నాను అని సీతమ్మ వారికి ఒక హింట్ ఇచ్చారు. ఎంత అద్భుతమైన శ్లోకం. ఇవన్నీ చదివారా రామాయణంలో? చదవరు, సినిమాలు చూస్తారు, కామెంట్ చేస్తారు అంతే. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4. అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే చాలా జాగ్రత్తగా వినండి. సీతాదేవి పట్ల ఇప్పుడు 2 దోషాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఆవిడ ప్రమేయం లేకుండా జరిగింది. రెండవది ఆవిడ కావాలని చేసిన స్వయంకృతాపరాధం. 2 తప్పులు. మొట్టమొదటిది ఏమిటంటే రావణాసురుడు సీతాదేవిని ఎలా ఎత్తుకుపోయాడు. మన సినిమాల్లో చూసింది ఏమిటంటే ఇలా అంటే భూమి జింగమని పైకి వచ్చేసింది, ఎత్తుకుపోయాడు అన్నట్టు. అది తప్పు. వాల్మీకి రామాయణంలో ఉన్నది వింటే చాలా బాధ కలుగుతుంది, అందుకే సినిమాల్లో చూపించలే. అక్కడ మహర్షి చాలా చోట్ల చెప్పారు, 3-4 అధ్యాయాల్లో. పూర్వోస్తు దక్షిణేనేవా పరిజగ్రాహ పాణిన అంటారు. అలాగనే జీవితాంతాయ కేశేషు అని ఒక చోట అంటారు. అంకేనాదాయ వైదేహి అంటారు. అంటే అర్థం ఏమిటంటే సీతాదేవి తొడలను ఒక చేత్తోనూ జుట్టును ఒక చేత్తోనూ పట్టుకుని రథం మీద వేసేట దుర్మార్గుడు. అలాగనే ఆ తల్లి దూకేద్దామని చూస్తే గట్టిగా పట్టుకొని తొడ మీద కూర్చోబెట్టుకున్నట్ట. ఎంత ఘోరం అది. సీతామాతని ఆ దుర్మార్గుడు, ఆ కాముకుడు అలా ముట్టుకున్నాడంటే ఆ తల్లికి ఒక కళంకం కదా, ఒక అపవిత్రత కదా. ఇప్పుడు ఆ దోషం పోవాలి, అంతేనా? ఇది ఆవిడ ప్రమేయం లేకుండా జరిగిన దోషం. ఇంక రెండవది ఆవిడ స్వయంకృతాపరాధం ఒకటి ఉంది. ఏమిటండి అది? మాయాలేడి ఘట్టంలో సీతాదేవి ఆతృతలో లక్ష్మణుణ్ణి భరతుణ్ణి అనకూడని మాటలంది. అసలు అది రామాయణం చదివితే ఎంత బాధ వేస్తుందో. చాలా ఘోరమైన మాటలు. అంటే లక్ష్మణుణ్ణి నువ్వు నన్ను పొందాలనుకుంటున్నావు, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నావు అని తిట్టి, నిన్ను భరతుడు అందుకే పంపించాడు అని ఇద్దరిని తిట్టింది. ఇద్దరిని పొరపాటున కూడా అనుకోండి మాటలు. దానివల్ల అంతటి లక్ష్మీదేవైనా సరే కర్మ ప్రోధి చేసుకుంది. మరి అలాంటి కర్మ పోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా మాటలంటే ఏర్పడిన కర్మ అవమానంతో పోతుంది. అందుకని శ్రీరామచంద్రమూర్తి ఆవిడ్ని మానసికంగా అవమానించటానికి ఇప్పుడు అగ్ని ప్రవేశం కన్నా దారుణమైన మాట ఒకటి అన్నాడు. ఇది చాలా మందికి తెలియదు. అసలు అగ్నిలో దూకించేసాడు అనుకుంటారు. కాదు, ఆయన మాట అన్నాడు. ఏమిటంటే నీకు స్వేచ్ఛనిస్తున్నాను, లక్ష్మణుడితోనో భరతుడితోనో విభీషణుడితోనో సుగ్రీవుడితోనో నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళిపో అన్నాడు. ఎంత ఘోరాతి ఘోరమైన మాట. అసలు శ్రీరాముడు సీతాదేవిని అనొచ్చా అంటే, ఇందాక నేను చెప్పిన మాట లక్ష్మణుణ్ణి భరతుణ్ణి ఆ తల్లి అనొచ్చా? అనకూడదు. మరి ఆ కర్మ ఎలా పోతుంది? అందుకని స్వామి అంత అవమానించాడు. అవమానించినప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా చెప్పాడంటే లక్ష్మణుడు భరతుడు వాడికి పుత్ర సమానులు, సుగ్రీవుడు విభీషణుడు పరమభక్తులు. ఆ నలుగురిలో ఎవరింటికి వెళ్ళినా తల్లిలాగో దేవతలాగో చూసుకుంటారు. అందుకని రాములు వారు పలికితే అలా ఉంటుంది. ఎంత కోపంలో అయినా సీతమ్మ లక్ష్మణుడిని అనకూడని మాట అంది, కానీ రాముడు మాత్రం సీతమ్మని అనలే. వీటిలన్నిటిలో ధ్వని ఉంటుంది. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మాటలన్నీ. ఇప్పుడు పాయింట్ నెంబర్ 5. ఇవన్నీ విన్నాక సీతమ్మకి బాధేసింది. చేసి లక్ష్మణ, ఈ మాటలు చాలా దారుణంగా ఉన్నాయి, చితి పేర్పించు అని సీతాదేవి చెప్తే లక్ష్మణుడు చితి పేర్పించాడు. అప్పుడు ఆ చితిలోకి దూకడానికి సీతాదేవి ఉద్యుక్తురాలైంది. ఇక్కడ ఒక విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నువ్వు శీల పరీక్ష చేసుకో అనే మాట శ్రీరామచంద్రమూర్తి అసలు అనలేదు. అలాగనే నువ్వు చితిలోకి దూకు అనే మాట కూడా ఆయన అనలేదు. ఈ రెండు ఆయన అనలేదు. నీకు ఇప్పుడు అపవాదు ఉంది, నిన్ను చేపట్టలేను, నీకు స్వేచ్ఛనిస్తున్నాను, ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపో అన్నాడు ఆయన. కానీ అమ్మవారే ఆ నిర్ణయం తీసుకున్నారు.
మరి అయితే శ్రీరాముడు శీల పరీక్ష చేసుకోమన్నాడు, అగ్నిలోకి దూకమన్నాడు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి అంటే లవకుశ సినిమాలోంచి వచ్చాయి. అందులో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా అని ఒక పాట ఉంది, చాలా మంచి పాట. కానీ ఆ పాటలో చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరె రఘుపతి పతియానతి తలదాలిచి అగ్ని దూకె సీత అనుంది. అవి ఘోరమైన మాటలవి. సముద్రాల రాఘవాచార్యులు గారు రాశారు. ఆయన అంటే నాకు ప్రాణం. అసలు ఆయన భక్తి పాటలు విని పెరిగిన దేహం ఇది. కానీ ఇవి వింటే మాత్రం కడుపు తరుక్కుపోతుంది. ఘోరమైన మాటలు ఇవి. అందులోనూ రామాయణాన్ని వాల్మీకి మహర్షి దగ్గర నేర్చుకొచ్చిన లవకుశులు వాల్మీకి రామాయణంలో లేని ఇలాంటి మాటలు అన్నారు అంటే ఘోరం. ఇవి జనబాహుళ్యంలో వచ్చేసి లవకుశ సినిమా నుంచి. ఇప్పుడు సీతాదేవి అగ్నిలోకి దూకడానికి ఎందుకు ఉద్యుక్తురాలైంది అంటే, ఒకటి, ఈ అగ్ని ప్రవేశం అనేది శీల పరీక్ష అనేది ముందే తను పెట్టేసుకున్నారు అమ్మవారు. పెట్టుకుంటే అప్పుడు తను రాముడు అగ్ని ఈ మూడు దగ్గర ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. కానీ అక్కడ ఆంజనేయ స్వామి ఒక్క ఆయనకే తెలుసు తన భర్త కాబోయే రాజు, తన మహారాజ్ఞి. అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నిరూపించుకోవాల్సిన బాధ్యత. అందుకని అమ్మవారు ఆడిన నాటకం అది. చుట్టూ ఉన్న వానర వీరులు మాత్రం హాహాకారాలు చేశారు. అయ్యో అమ్మవారు వెళ్ళిపోతున్నారు. ఆయన కళ్ళమటి నీళ్లు కార్చారు తప్ప వద్దంలా. ఇంద్రజిత్తు మాయాసీతని వధించినట్టుగా యుద్ధంలో చూపిస్తే శ్రీరాముల వారు అల్లాడిపోయారు. అలాగనే సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోతే పాపం చెట్టు దగ్గరికి పుట్ట దగ్గరికి వెళ్ళి నా సీతను చూసావా, నా సీతను చూసావా అని హృదయ విదారకంగా ఏడ్చారు భార్య కోసం. అలాంటిది సీతమ్మ అగ్నిలోకి దూకుతుంటే మరి ఎందుకు ఆయన పట్టించుకోలేదు అంటే ఇది నాటకం అని ఆ ముగ్గురికి తెలుసు. అప్పుడు సీతమ్మ వారు ఏం చేశారు, అగ్ని దగ్గరికి వెళ్ళి నా హృదయం అనుక్షణం శ్రీరాముడి మీదే లగ్నం అయ్యి ఉంటే నేను ఏ దోషము లేని దాననైతే త్రికరణ శుద్ధిగా ఆయనని మాత్రమే అనుసరించిన దానినైతే అగ్నిదేవుడు రక్షించుగాక అని అగ్నిలోకి దూకారు అమ్మవారు. ఇప్పుడు అగ్నిదేవుడు అమ్మవారిని బయటికి తీసుకొచ్చి, రామా నీ మీద తప్ప ఇంకెవ్వరి మీద మనస్సు లేదు, నువ్వు స్వీకరించాలి, ఇది నా ఆజ్ఞ అని చెప్పాడు అగ్నిదేవుడు. చెప్తే అప్పుడు శ్రీరాముల వారు స్వీకరించారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రూవ్ చేయమని రాజుగారు హింట్ చేస్తే రాణిగారు ప్రజల కోసం ఆడిన నాటకం. అందులో అగ్నిదేవుడు కూడా ఒక పాత్ర. అర్థమైందా? ఇప్పుడు రాముడి నిర్ణయాన్ని గ్రహించి పరమేశ్వరుడు, బ్రహ్మగారు వాళ్ళందరూ లంక దగ్గరికి వచ్చేసారు విమానాల్లో. వచ్చి ఆహా అద్భుతంగా ప్రవర్తించావు అని చెప్పి ప్రశంసించారు. రాముడు సీతమ్మ వారిని చేపట్టాడు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రశంసించాక ఇంకా మన బుర్రలో సందేహాలు ఉన్నాయంటే అర్థం ఏమిటి? అది మన బుద్ధిలో తేడా తప్ప శ్రీరాముడి ధర్మంలో తేడా కాదు. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ద్రౌపదీదేవి కర్ణుణ్ణి ఆరో భర్తగా కోరుకుంటోంది. అది నిజమైతే ఈ పండు వెళ్ళి చెట్టు కతుక్కోవాలి అని చెప్పి చాలా ఘోరమైన సీన్ ఒకటి సినిమాలో తీశారు. చాలా అసహ్యమైన సీన్ అది. ఎవరి భార్య గురించైనా అలా అంటే ఏ భర్త భరించలేడు, అంతేనా? కానీ ప్రేక్షకులు లొట్టలేసుకు చూసి ఆ సినిమాని హిట్ చేశారు. ఇదే సీతాదేవి శీలం గురించి అలా ఎవరినైనా తీయమనండి, వెంటనే గొయ్యి తీసి అక్కడే పాతేస్తారు అంతే. భారతదేశంలో జనాలు సీతాదేవి అంటే అంత ప్రేమ జనాలకి. ఎవరైనా సీతాదేవిని ఏమైనా అన్నారంటే కప్పెట్టేస్తారు అంతే జనాలు. ఎందుకు అంత గౌరవం సీతాదేవి మీద అంటే రాముల వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల. అంటే తన భార్య మీద బ్లేమ్ రాకూడదు భవిష్యత్తులో. ఎవరైనా బ్లేమ్ వేదలుచుకుంటే నన్ను అనాలి తప్ప నా భార్యను అనకూడదు అని. ఐఎమ్ రెడీ టు టేక్ ద బ్లేమ్ అని. అందుకే చూడండి, ఇన్ని లక్షల సంవత్సరాలైంది. ఇది ఎప్పుడో 20 యుగాల క్రితం జరిగిన రామాయణం. సీతమ్మ వారి శీలం గురించి ఇప్పటికి కూడా ఎవ్వరూ పల్లెత్తు మాట అనరు. కానీ రాముల వారిని మాత్రం అన్యాయంగా అగ్నిలోకి తోస్తారు అని అంటారంటే తన భార్య కోసం, తన భార్య మాట పడకూడదు, తను ఎన్ని మాటలు పడినా ఎన్ని యుగాలకి పడినా పర్వాలేదు అనుకున్న ప్రభువు నా శ్రీరామచంద్రమూర్తి. ఇంకా ఏం చెప్తాం ఆయన భార్య మీద ప్రేమ గురించి, కారుణ్యం గురించి. ఇంకా వీడియో ముగించే ముందు ఒక చిన్న విషయం. మరి అయితే ఇక్కడ శీల పరీక్ష జరిగింది కదండి, మళ్ళీ గర్భవతిని అడవుల్లోకి ఎందుకు పంపించేశాడు సందేహం వస్తుంది కదా. అది రాబోయే వీడియోలో చెప్పుకుందాం. జై సీతారాం, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.